పచ్చ సైకోలు ఇంతకన్నా దిగజారనుకున్న ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి విష పడగను విప్పారు. జగన్ పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి అదే రేంజ్ లో నెటిజన్ల నుంచి ఎల్లో బ్యాచ్ కు చీత్కారాలు వచ్చాయి. దీంతో లోకేష్ సైకో టీం, ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇటీవల జననేత వైఎస్ జగన్ విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో అభిమాన సంద్రం ఎగిసిపడింది. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఓ చిన్నారి మాత్రం వైఎస్ జగన్ ను ఖచ్చితంగా కలవాలనే అక్కడకు వచ్చింది. జగనన్నను కలవాలని పట్టుబట్టింది. తండ్రి దగ్గర మారాం చేసింది. ఈ విషయాన్ని గమనించిన జగన్ ఆ చిన్నారిని తన దగ్గరకు పంపమని సూచించారు. ప్రేమతో దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టారు. సెల్ఫీ దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనంద భాష్పాలతో తడిసి ముద్దైపోయింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ఆ తరువాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. నేను జగన్ అన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం నేను జగన్ అన్ని చూడటం, ఆయన నన్ను పట్టుకొని ముద్దు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే ఇది చాలా, ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలు. అయితే మాకైతే ఇబ్బందే ఉండేది కాదు. ఎప్పుడు వీళ్ళు వచ్చారు అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మాకు అమ్మ ఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు అసలు. అయితే పచ్చ బ్యాచ్ కు చిన్నారి మాటలు ఏమాత్రం నచ్చలేదు. ఇక చిన్నారిపై పైశాచిక ట్రోలింగ్ మొదలు పెట్టింది టీడీపీ సోషల్ మీడియా. వైఎస్ జగన్ ను కలిసిన చిన్నారిపై విషం చిమ్ముతూ అబద్ధాలతో ఐటీడీపీ జీతగాళ్లు ట్రోల్ చేస్తున్నారు. అమ్మ ఒడి రాలేదని చెప్పినందుకు 8వ తరగతి చిన్నారిపై లోకేష్ సైకో టీం విష ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారం మరీ శృతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి డిపిహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్ఆర్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ ఓ షాప్ లో పనిచేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ లోకేష్ సైకో టీం మాత్రం ఇంకా విష ప్రచారం ఆపట్లేదు. బాలికను అడ్డగోలు అబద్ధాలతో ట్రోల్ చేస్తున్న ఐటీడీపీ, టీడీపీ సోషల్ మీడియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి మాటలు, జగన్ తో చిన్నారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహించలేకపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా వికృత మాటలతో చిన్నారిని అవమానించారు. రఘురామకృష్ణంరాజు తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి అమ్మాయి అని చెప్పి అమ్మాయి ఏడ్చిన ఆ తీరు, ఈయన ముద్దాడిన తీరు. టీడీపీ సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో దాని గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. గతంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని మేఘనను ఐటీడీపీ వాళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయంతో సొంత ఇల్లు కల నెరవేరిందని చెప్పిన గీతాంజలి అనే మహిళకు ఆ సంతోషం లేకుండా చేశారు. ఆమె తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకునేంతగా గీతాంజలిని మానసికంగా హింసించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లను విపరీతంగా ట్రోల్ చేయడం ఇంతవరకు చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. హామీలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్ఆర్సీపీ నేతల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్న వాళ్లపై మాత్రం తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడంలో తలమునకలైపోతున్నారు.